మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని మాజీ ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ పార్లమెంట్లో ఆమోదించారని, నేడు ఇప్పటి వరకు అమలు కాలేదని పేర్కొన్నారు. ఇలాగే ఇటీవలే అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతున్నాయని, అందులో మహిళలకు కూడా ఒక స్థానం కల్పించాలని అన్నారు. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉందని, అందులో మహిళలకు మరో 33% రిజర్వేషన్ కల్పించాలని, దీన్ని పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించి అమలు చేయాలని ఆమె కోరారు. 17వ లోక్సభలో ఏదైతే మహిళా పార్లమెంటు 33% మహిళా బిల్లు ఆమోదం పొందిందో, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహిళల ఒక బిల్లు అయితే చట్టరూపం దాల్చింది. కానీ మరి ఎప్పుడు మేము చట్టసభల్లో అడుగు పెడతాము అని చెప్పి అందరూ కూడా ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్న క్షణాలు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు, పార్లమెంటు సమావేశాల్లో దాని మీద కూడా డిస్కషన్ రావటం, ఈ జనగణన కంటే ముందే 2011 జనాభా లెక్కల ప్రకారంగానే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కానీ, పార్లమెంట్ యొక్క సీట్లు కొత్తగా పెంచే సీట్లను కూడా మనం అవన్నీ కూడా నిర్ణయించడానికి కానీ, అట్లాగే మనది విభజన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, మనకి అసెంబ్లీ నియోజకవర్గాలు అప్పుడే మనకి విభజన చట్టంలోనే చెప్పడం జరిగింది. 175 నుంచి 225కి మనకు పెంచుకునే అవకాశం కూడా కల్పించింది. కానీ ఇప్పుడు అంతకంటే మిన్నగా కూడా మరి అసెంబ్లీ సీట్స్ కూడా పెంచుతాయని చెప్పి మరి మన అందరికీ కూడా మేధావులందరూ కూడా డిస్కషన్స్ కానీ గ్రూప్స్ లో కూడా వస్తున్నాయి. ఎంతో సంతోషం. ఎందుకంటే పరిపాలనా వికేంద్రీకరణ అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూల సూత్రం. ఎందుకంటే తక్కువ జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తే మౌలిక వసతులు కానీ, మరి వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ మన రూట్ లెవెల్లో తక్కువ జనాభాకి, ఎందుకంటే పెద్ద నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తే మరి ఆర్థిక వనరులు కానీ మనం అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేయలేం. కాబట్టి విభజించిన అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ, పార్లమెంటు స్థానాలు కానీ మరింతగా ప్రజలకి ప్రజాప్రతినిధులు చేరువవటం కానీ, అభివృద్ధి ఫలాలు అందడానికి కానీ ఎంతో అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. అయితే ఈ 33% రిజర్వేషన్లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిగా మరి ఈ 33% లో కూడా బీసీ సామాజిక వర్గాలకు కూడా స్పెషల్ కోటా మరి ఒక 33% ని కూడా అమలు చేయాలని చెప్పి మరి ఈ వారంలో పెట్టబోయే స్పెషల్ సెషన్, ఒక 3 to 4 days స్పెషల్ సెషన్ ఈ అంశం మీద పెట్టాలని చెప్పి ఇటీవలనే పార్లమెంట్ లో ప్రకటన చేయడం కూడా జరిగింది. అందులో దీని మీద కూడా ఒక సానుకూల వాతావరణం, సానుకూలమైన ఒక చర్చ జరగాలని, ఇది మెటీరియలైజ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే బీసీ మహిళలు, ఎందుకంటే వారికే తెలుస్తుంది వారి యొక్క సామాజిక అవసరాలు కానీ, ఎందుకంటే వెనుకబాటుదనం గురించి, ఎందుకంటే రాజకీయాలు ఎందుకు మనందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా బాగుపడాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలి, డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్ గా మనం ఎదగాలని, ప్రపంచంలోనే ఫస్ట్ 5 దేశాలలో మన దేశం కూడా ఉండాలని చెప్పి ఆశించే వాళ్ళల్లో మనందరం కూడా ఒకరు. సో మన భారతదేశం గర్వించే స్థాయిలో ఇటు మహిళా ప్రాతినిధ్యం కూడా వహిస్తే 140 కోట్ల జనాభాకి ఆలవాలమైన భారతదేశం మరి మహిళా మూర్తులతో కూడా ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో అడుగు పెడితే మరింతగా కూడా అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ మరి ఈ బిల్లుని స్వాగతిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.